చాలా బాగుంది యాక్చువల్లీ. నాని అంటే డీసెంట్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ చాలా బ్లడ్ పాత్ ఉంది. కాకపోతే 3D పెట్టుంటే బాగాలే ఉండేది అనిపించింది. ఫైటింగ్ ఇట్స్ ఆసమ్. యా యా లాస్ట్ 30 minutes అయితే గోలా థియేటర్ లో. థియేటర్ అంటే రెడ్. ఇప్పుడు అదే వైలెంట్ గా చూడొచ్చు నాని. అప్కమింగ్ సినిమా కూడా మేబీ అదే జానర్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హీరోయిన్ కూడా చాలా బాగున్నారు, కానీ ఇంకొంచెం క్యారెక్టర్ ఉంటే బాగుంది అనిపించింది. నో నో నో, అసలు నాని క్యారెక్టర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంది. ఆ హిట్ 2 మూవీస్ కన్నా హిట్ 3 మూవీ ఇంకా డిఫరెంట్ గా ఉంది. ఆ 2 కన్నా 3 బెటర్ గా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. అంటే ఇప్పుడు అది అడ్విశేష్ రావడం కానీ అది వి కాంట్ ఎక్స్పెక్ట్. అది ఓవరాల్ గా గుడ్. చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. రెండోసారి మనం అంత ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. ఫ్యామిలీ మూవీ అయితే కాదు, మేబీ చిన్నపిల్లలు చూడలేదు. సినిమా చూసాను అండ్ సినిమా లైక్ వెన్ కంపేర్ టు హిట్ 1 to హిట్ 3 లో డీప్ ఇన్వెస్టిగేషన్స్ చాలా ల్యాక్ అనిపిస్తుంది. లాగ్ అయ్యి అనిపిస్తుంది. అంటే లైక్ మీరు హిట్ 1 హిట్ 2 చూసారనుకోండి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా ప్రతి ఒక్క సీన్ మీరు అర్థం చేసుకోలేరు, నెక్స్ట్ వచ్చే సీన్ ఏంటి అనేది. కానీ హిట్ 3 లో ప్రతిదీ మీకు ఎక్స్పెక్ట్ చేసేస్తారు. డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదు అనిపిస్తుంది. అండ్ సినిమా మొత్తానికి స్టెల్లర్ ఎవరంటే, స్టోరీ స్టెల్లర్ ఎవరంటే నానిని మీరు ముందు వరకు ఒక క్లాస్ యాంగిల్స్ లో చూసుంటారు, కానీ ఇందులో మాత్రం మాస్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఇది అంటే లైక్ మొత్తం నెవర్ ఎవర్ బిఫోర్ సీన్ క్యారెక్టర్ తంది నాని. ఎస్, అలా ఇప్పుడు మీరు హిట్ 1 హిట్ 2 చూసారనుకోండి, మీకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ అంటే మీకు తెలియదు ఏం జరుగుతుందండి. కానీ హిట్ 3 లో ప్రతిదీ మీకు అదే చెప్తున్నా, డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ అనేది హిట్ 3 లో లేదు అనిపిస్తుంది అంతే. సినిమాను మళ్ళీ హీరోయిన్ కూడా శ్రీనిధి శెట్టి కూడా ఏదో ఒక 2 songs కి తనకి సపోర్టింగ్ రోల్ చేశారు తప్ప తన ఇంపాక్ట్ కూడా. అండ్ ఫస్ట్ లో వచ్చి సముద్రికని ఫాదర్ బాండింగ్, ఫాదర్ కి మధ్య ఉండే నానికి రిలేషన్షిప్ అదే మాస్ ఆడియన్స్ కి తన మాట్లాడే డైలాగ్స్ కానీ మాటలు కానీ మాస్ ఆడియన్స్ కి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే లైక్ విజిల్స్ చేసేలాగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. అండ్ ఫైట్స్ మొత్తం అంతా చేతికి ఎర్ర రంగు పెయింట్ వేసుకొని మొత్తం బట్టల నిండా ఎర్ర రంగు పెయింట్ అలా ఉంటుంది. అది మొత్తం అంతా లాస్ట్ 30 to 40 minutes అంతా పెయింటే. నో. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం మాస్ డైలాగ్స్ ఉండడం వల్ల ఫ్యామిలీకి అంత కనెక్ట్ అవుతుంది. అండ్ దట్టు నాకు తెలిసి సెన్సర్ బోర్డు ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అంతా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఆ డైలాగ్స్ కానీ ఆ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా మొత్తం మొత్తం అదే చెప్తున్నాను. నాని నెవర్ ఎవర్ బిఫోర్ సీన్ వన్ మ్యాన్ షో నాని. అదే చెప్తున్నాను కదా, ఏ సర్టిఫికేట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే మాత్రం కాదు. నేను 2 ఇస్తాను. కామన్ స్టోరీ. అదే ఇప్పుడు జనాలు చాలా మంది ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఆ ఇన్వెస్టిగేషన్ థాట్ లో వస్తారు కాబట్టి ఆ డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పేదే రోల్ సినిమా. అది చాలా బాగుంది నా యాక్టింగ్. నాని చేశాడు. రక్త చరిత్ర లోపల మార్కో కూడా పనికిరాదు దీని ముందు. ఎవడన్నా సందీప్ రెడ్డి వంగ. సినిమా అయితే నాకు నచ్చింది. అంటే సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, చాలా గుస్పప్ సీన్. అది కేవలం ఆ సీన్ కోసమే మూవీ పోవచ్చు అనుకున్నా. సెకండ్ హాఫ్ లో ఒక అది గద్దది సీన్ ఉంటుంది ట్రాక్ చేసేది, బట్ అది ఆ సీన్ మాత్రం గుస్పప్ సీన్. అది కేవలం ఆ సీన్ కోసమే మూవీ చూడొచ్చు. అండ్ స్టోరీ పరంగా అయితే ఓకే. ఫస్ట్ పార్ట్ హిట్ 1 హిట్ 2 చూసుకుంటే కొంచెం థ్రిల్లింగ్ తగ్గింది, బట్ నాని పర్ఫార్మెన్స్ తో దాన్ని వేరే లెవెల్ తీసుకున్నాడు. నాని పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్. ఆ క్లైమాక్స్ లాస్ట్ 30-40 minutes ఎడిటింగ్ గా నాకు తెలిసి తెలుగు మూవీస్ లో చూసింటారు, అంత వైలెన్స్ ఉంటుంది. ఆ స్టోరీ అయితే కామన్ థ్రిల్లింగ్ స్టోరీ, బట్ కామన్ గా ఉంది. గెట్ చేయగలం నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో, బట్ యాక్షన్ పార్ట్ ఉంటుంది కదా లాస్ట్ 40 minutes, అది వేరే లెవెల్. ఇంకా తెలుగు సినిమాలు ఇంతవరకు చూసింటారు, ఆ విధంగా ఉంటుంది. ఫ్యామిలీస్ తో కొంచెం చూడడం కష్టము. ఇలా పిల్లలు చూడకూడదు, పిల్లలు మాత్రం సినిమా చూడకూడదు. మామూలుగా మనకి యూత్ కి అది. అదే నాని కూడా అప్పుడే చెప్పినాడు ఓన్లీ యూత్ సినిమా అనేది, పిల్లలు కూడా చూపిద్దని చెప్పినాడు ఆడు నాని కూడా. బీజం ఓకే, స్టోరీ తగ్గట్లుంది, బీజం బాగుంది.
సాంగ్స్ అంతా ఓకే ఓకే అంతే. ఖచ్చితంగా సినిమా అయితే కమర్షియల్ హిట్, దాన్ని ఎవరు ఆపలేరు. 5కి 3 ఏదైతే ఈజీగా సినిమా అయితే కమర్షియల్ హిట్. నాని ఫ్యాన్స్ అయితే అది ఫీస్ట్ ఒకటి. నాకైతే బాగా అనిపించింది మూవీ. మూవీ. సో నాని 1 మ్యాన్ షో అసలు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం బ్లడ్ బాత్ అయిపోయింది కంప్లీట్ గా. ఇంటర్వెల్ మొత్తం ఫైట్సే కంప్లీట్. ఫ్యామిలీతో అయితే చూడగలలేము. సో వర్త్ వాచింగ్ థియేటర్స్, అది మాత్రం చెప్పగలను. బీజిఎం అంతా బాగుంది. సో నాని 1 మ్యాన్ షో మొత్తం కంప్లీట్ గా. అంటే సెకండ్ హాఫ్ లో ఇప్పుడు హిట్ 1 హిట్ 2 లో ఆల్రెడీ చేశారు కదా, సో వాళ్ళు కూడా సమ్ క్యామియోస్ ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసి అందరికి తెలిసే ఉంటది. మళ్ళీ హిట్ 4th కేసు ఉంటది కదా, సో దానికి మళ్ళీ ఇంకో హీరోని ఇంట్రడక్షన్ అలా ఒక సీన్ పెట్టాడు. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా చేశాడు. ఎలా అంటే ఒక రణబీర్ కపూర్ ఎనిమల్ లో ఎలా అయితే చేశాడో మన తెలుగులో నాని ఎలా చేశాడు. స్టోరీ కామన్, అంటే హిట్ 1 హిట్ 2 లో కొంచెం ఇన్వెస్టిగేషన్, థ్రిల్లింగ్, ట్విస్ట్లు అలా ఉంటాయి. కానీ హిట్ 3 లో ఏంటి అంటే తెలిసిన పాయింట్ నే జస్ట్ కంప్లీట్ బ్లడ్ బాత్ చేసి చెప్పారు. సో దానికి కొంచెం సోషల్ మీడియా లింక్ అలా ఉంటది. హిట్ 3 కొంచెం అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ హిట్ 1 హిట్ 2 తో కంపేర్ చేస్తే మాత్రం అవే రెండు బాగుంటాయి. సో ఓవరాల్ గా ఇది కంప్లీట్ నాని 1 మ్యాన్ షో. అవుట్ ఆఫ్ 3 సార్. హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో ఏముండదు, జస్ట్ చిన్న లవ్ స్టోరీ ఇలా అట్లా యాంగిల్ లో ఉంటది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం బాగానే అనిపిస్తుంది, అంటే హీరోయిన్ గెటప్ కానీ అది కానీ. సో బోర్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం లైట్ గా బోర్ అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఏంటంటే మొత్తం బ్లడ్ బాత్ కాబట్టి ఇంకా బీజిఎం తో నడిపిస్తారు మొత్తం సినిమా అంతా.